మనం ఉన్నటువంటి సైన్సే చదువుతున్నామండి. మనం ఇవాళ ఇక్కడ కూర్చున్నామంటే ఏ సదాశివ కుటుంబంలో ఉన్నామో మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ భూమి మీద, ఈ ప్రకృతి మధ్య లోపల, ఈ భూమి ఆకర్షణ శక్తి మధ్యలో ఈ మైకు మీకు వినపడాలంటే కనిపించేటటువంటి విద్యుదయస్కాంత తరంగ శక్తి మధ్య లోపల మనం ఉన్నాము. దానివల్లనే మన కమ్యూనికేషన్ అంతా కూడా నడుస్తుంది. మరి ఈ తరంగాలకన్నిటికీ నిత్యం నమస్కరించుకునేటటువంటిదే సదాశివ పూజ. మన నిత్య జీవితంలో విగ్రహము అనేటటువంటి దాన్ని చూసి అభిషేక ప్రియ శివ అంటుంటారు. శివుని మీద నీళ్లు పోస్తే చాలా మంచిదని నీళ్ళు ఒకటి పోసేసి వస్తాం. ఇది కాదు. నీళ్లు మీరు పోసిన సందర్భంలో ఈ భూమి సస్యశ్యామలమే, పంటలు పండి లోకానికి వినియోగపడాలని కోరికతో దాన్ని చూడండి. ఎవరు పోస్తున్నా నీళ్ళు అట్లా చూడండి, ఆ భావన పొందండి. ఎంత ఆనందం. మనకు అలవాటైపోయిన వ్యవహారాలు కానీ వెనకకు చూసుకునేటటువంటి వ్యవహారం నుంచి దూరం అయిపోయాయి తెలియకుండా. ఇటువంటి స్థితిని మనం గమనిస్తూ పోయేటట్టయితే బాహ్యమైనటువంటి రూపం కలిగినటువంటి శివత్వం నుంచి అంతఃశివత్వం వైపు వెళ్ళాలి. మనం నేను శివుడిగా మారాలి. నాలో ఉండేటటువంటి మలినం ఎక్కడో ఉంది. నేను నిర్మలుణ్ణి, అమలుణ్ణి, విమలుణ్ణి గనక అయ్యేటట్టయితే నాలో శివత్వం బయటకు వస్తుంది. మలినముతో కూడుకొని వాసనలతో కూడుకున్నటువంటి మనస్సు, శరీరాలు కనుక కలిసి ఉండేటట్టయితే నాలో శివుడు పోయి శవం తయారవుతుంది. అందుకని నన్ను నేను ఉద్ధరించుకోవడం కోసం ఈ లోకానికి వచ్చాను. ఎంత గొప్ప విశేషం అంటే భగవద్గీతలో కూడా ఇదే మాట చెప్తారు కదండి. ఉద్ధరేద్ ఆత్మనాత్మానం నా ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనోబంధు ఆత్మైవ రిపురాత్మన అని చెప్పేసి. ఆత్మశబ్దాన్ని కూడా మనం ఇష్టం వచ్చినట్టుగా చూస్తున్నాం. ఆత్మశబ్దానికి అణువు అని అర్థం. మనం సంస్కృతంలో ఆతమ శబ్దం, అది తమస్సు వరకు ఉండేదని దాన్ని వాళ్ళు ఇంగ్లీషు వాళ్ళు రాసుకున్నారు. ఏటీఓఎం యాతం అంటే రాసుకున్నారు వాళ్ళు. ఆతమ శబ్దం అంటే అణువు, పరమాత్మ అంటే పరమాణువు అని అర్థం. పరమాణు భావానికి మనం వెళ్లకుండా మొద్దుగా తయారై కూర్చున్నాం ఇక్కడ. ఎంతో అద్భుతమైనటువంటి శారీరక సంపద మనకు వచ్చిందండి ఇవాళ. ఈ రూపాన్ని ఒక్కసారి చూసుకొని దర్శించండి. పాపం ఎంతోమందికి చేతులు లేవు, కాళ్ళు లేవు, కళ్ళు లేవు, తింటే అరగదు, కంటే పుట్టరు. ఎన్ని బాధల్లో ఉన్నారు ప్రపంచం. మనని మనం ఒక్కసారి దర్శించుకుంటే హౌ బ్లెస్డ్ వి ఆర్. ఎంత అదృష్టం మనది. ఇంత అదృష్టవంతమైనటువంటి జీవితం భగవంతుడు ఇచ్చింది ఉత్త కాస్త కూర్చొని తినిపోమని చెప్పాడు కాదు కదా. నిన్ను నువ్వు ఉద్ధరించుకొని నీ లోపల ఉండేటటువంటి ఏ మలినమైతే ఉందో ఆ మలినాన్ని పరిపూర్ణంగా త్యజించి నీవు ఉన్నతంగా మారు అని. అద్వైతాన్ని చెప్పే సందర్భం లోపల ఒకే ఒక శ్లోకం చెప్తాడండి. ఆ ఒక్క శ్లోకం ఇవాళ మనం వివరణ చేసుకునేటట్టయితే మన ఉపన్యాసం సరిపోతుంది. శంకరాచార్యుల వారు చెప్పేది. శివుని ప్రార్థన చేసే సందర్భంలో ఆయన చెప్పినటువంటి శ్లోకం. దేహో దేవాలయ ప్రోక్తో దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఉత్తగని వల్లివేయకండి దయచేసి, ఏమనుకోవద్దు. ప్రతి మతాన్ని అర్థం చేసుకోండి. దేహము దేవాలయం, లోపల ఉండేటటువంటి జీవుడు సనాతనమైనటువంటి దైవం. జీవో దేవ సనాతన అంటే లోపల శివుడు ఆల్రెడీ ఉన్నాడు అని చెప్పాడు. నువ్వు శివుడి పని ఎట్లా గుర్తుపట్టాలి అంటానికి రెండో లైన్ ఇచ్చాడు. ఏం తీసేస్తే నువ్వు శివుని అవుతావు అన్నప్పుడు త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం అన్నాడు. త్యజేత్, త్యాజ్యము అంటే వదిలిపెట్టదగింది. ఏం వదిలిపెట్టాలంటే అజ్ఞాన నిర్మాల్యాన్ని వదిలిపెట్టాలి. త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సహా అహం సోహం భావేన పూజయేత్. సోహం అంటుంటాం కదా మనం అందరం కూడా. సోహం భావేన పూజయేత్. సహా అతడే, అహం నేను, శివ నేను అని అనుకునే భావంలో పూజిస్తాం. సాధారణంగా లోకం లోపల ఏమైపోయాం మనం అంటే, దయచేసి అన్ని రకాల వ్యక్తులు ఇక్కడ ఉంటుంటారు కాబట్టి ఏమనుకోకండి. కానీ శ్లోకం చదివితే పుణ్యం వస్తుందట, అదేదో వెళ్ళొస్తే పుణ్యం వస్తుందట. పుణ్యం ఎట్లా వస్తుందండి? పుణ్యం అంటే అసలు అర్థం తెలిసిందా మనకు? ఏదో పోయి శివుని మీద ఫలానా టైంలో పోయి నేను నీళ్లు పోసొస్తే పుణ్యం వస్తుందట.
నీ హృదయం పెట్టవా? మనం లేమా అక్కడ? తాదాత్మ్యం పొందుతున్నామా? శివునికి పూజ చేయాలంటే మహన్యాసంలో చెప్పబడ్డటువంటి మాట ఒకటి ఉంది, నా రుద్రో రుద్రమర్చయేత్ అంటాడు. నువ్వు రుద్రునివి కావాలంటే, రుద్రుని అర్చించాలంటే నువ్వు రుద్రునివి కావాలి అన్నారు. నువ్వు రుద్రునివి అయితే నీకు ఈక్వలెంట్గా వస్తాడు ఆయన, అందుకుంటావు. ఆయన అక్కడెక్కడో ఉంటే నువ్వు ఇక్కడ ఉంటే నువ్వు అర్చన చేయలేవు అని. నువ్వు రుద్రునివై రుద్రుని అర్చించు. మరి నేను రుద్రుని ఉన్నానా, అయ్యున్నానా? నేను రుద్రునిగా మారటానికి, శివునిగా మారటానికి ఈ 9 రోజులు ఇక్కడికి వచ్చాను. ఏమున్నాయి మరి మన దగ్గర, ఏం లోపాలు ఉన్నాయి? చేత అజ్ఞాన నిర్మాల్యం అని చెప్పేసి అనుకున్నాం కదా. ఈ అజ్ఞాన నిర్మాల్యం మన దగ్గర నుంచి ఎట్లా తొలగాలి? ఎప్పుడో వాసనలు చూడండి, కొన్ని కర్మబంధాలు ఎట్లా ఉంటాయండి. ఇప్పుడు ఇంతమంది మనమందరం ఇక్కడ ఉన్నాం కదా, ఎవ్వరికి వాళ్ళకి అమ్మా నాన్న, అక్క చెల్లి, అన్న తమ్ముడు, భార్య భర్త, పిల్లలు ఎవ్వరికి వాళ్ళకే ఉన్నారు కదా. నిద్రలేవగానే మీరందరూ కూడా ఎవరి గురించి ఆలోచన చేస్తారు? మొట్టమొదలు మీ శరీరం, తర్వాత నీ పక్కన ఉన్నవాళ్ళు, తర్వాత నీ ఉద్యోగ బాధ్యతలు. మన ఆలోచనల లోపల 70% అందుకున్నటువంటి వాటి చుట్టే ఉంటాం. ఎన్నో జన్మల నుంచి వాళ్ళ గురించి ఆలోచిస్తేనే ఈ జన్మలో కూడా వాళ్ళే మనకు పక్కన వచ్చి చేరారే, మరి ఈ జన్మలో కూడా అదే పని చేద్దామా? మన బంధువులుగా ఏర్పడ్డ కారణం కర్మలే కదా. వాళ్ళ కర్మలు లేకపోయేటట్టయితే, ఏ కర్మ లేకపోతే వీళ్ళే మనకెందుకు అని ప్రశ్న వేసుకొని చూడండి. వాళ్ళే మనకి పక్కకు వచ్చారు. సంతోష పెట్టినా వీళ్ళే ఎందుకు వచ్చి పెట్టారు, బాధ పెట్టినా వీళ్ళే ఎందుకు బాధ పెట్టారు. ఒక ప్రశ్న వేసుకుంటే మన మనస్సుకు ప్రశాంతం వస్తుంది. అంటే వాళ్ళను తిట్టుకుంటూ కూర్చోవటం కాకుండా నాలో పరిపక్వత తేవటం కోసం, నన్ను ఉద్ధరించడం కోసం వాళ్ళు నా పక్కన వస్తారు. అంతవరకే తప్ప వాళ్ళను మనం ఉద్ధరించడం కోసం, నా పిల్లవాడు నా మాట వినట్లేదండి ఏం చేయాలి అని అంటే మనం ఏమంటామంటే ధ్యానం చేయండి పోతుంది. ఎవరు చేయాలి ధ్యానం? పిల్లవాడు కాదు, మీరు చేయాలి. చేస్తే ఏమవుతుంది అంటే మీకు శక్తి పెరుగుతుంది. మీకు శక్తి పెరిగితే మీ మాటకు ఆయన విలువ ఇస్తాడు. ఇప్పుడు ఎవరిని ఉద్ధరించుకున్నట్టండి? నన్ను నేను ఉద్ధరించుకోవడం కోసం ఒక సమస్య కానీ, ఒక విధానం కానీ, ఒక ఒత్తిడి కానీ, ఒక ఏదైనా సరే అడ్డంకి కానీ నన్ను శక్తివంతం చేయడం కోసం వస్తుంది. ఆ శక్తిని నాలో నింపుకోవడం కోసం వస్తుంది. అందుకని ఇటువంటి అంశాలను ఒక్కసారి మనం ఏమేమి ఎట్లా ఉన్నాయనే విషయం మీద ఒక వరుసలో వెళ్ళి చూద్దాం. చేత అజ్ఞాన నిర్మాల్యం. మనకు అజ్ఞానం అనేటటువంటి మాల్యం ఉంది. కొన్ని వాసనలు చూసినా, కొన్ని భోజనాలు చూసినా, కొన్ని రకాలైన రంగులు చూసినా, కొన్ని వ్యవహారాలు ఏవి చూసినా మనసు అట్లా లాగుతూ ఉంటుంది. అవే నాకెందుకు ఇష్టమైనవి, నాకు అవే ఎందుకు ఇష్టమయ్యాయి, పక్క వాళ్ళకి ఎందుకు ఇష్టం కలగట్లేదు వాటి గురించి. నా మనసు వాటి మీద రాపాడుతుందే, ఎందుకో పిలిచి ఎటువైపోయినా కానీ తలకాయ ఎటు తిప్పుతుంది. కొన్ని చెప్పుకోగలిగిన విషయాలు, కొన్ని చెప్పలేని విషయాలు, అందరికీ చెప్పుకునే అవకాశాలు కూడా కొన్ని ఉండవు. మరి ఇప్పుడు ఏమైపోయింది, మన శక్తి కొద్దిగా తగ్గుతూ వస్తుంది కదా. మన మనస్సు ఎక్కడెక్కడైతే మనం లాగుతూ ఉంటుందో మన శక్తి తగ్గిపోతూ వస్తుంది. భగవంతుడు అందరికీ కూడా పొద్దున్న లేవగానే 100 రూపాయలు ఇస్తాడండి. నిద్రపై లేచిన తర్వాత అందరికీ 100 రూపాయలు వస్తాయి. వీళ్ళలాంటి పెద్ద మనుషులు ఏం చేస్తారంటే, బ్రహ్మర్షులందరూ కూడా రేపు పొద్దడికి మళ్ళీ ఎంత ఉండాలి అంటే, పత్రిజీ గారి శిష్యులమైన తర్వాత మాకు కలిగినటువంటి భావన ఏంటంటే, మేము 20 రూపాయలే ఖర్చు పెట్టుకుంటున్నాం, 80 రూపాయలు రేపటికి ఉన్నాయి ఇంకా మాకు అనేవాళ్ళు ఉన్నారు. ఆ పెద్ద మనుషులంతా ఎదురుగా ఉన్నారు మనకు. మనలాంటి వాళ్ళందరం ఏమంటున్నామంటే, 20 రూపాయలు ఏం సరిపోతాయండి రోజులో, గంటకు కూడా సరిపోవట్లేదు 100 రూపాయలు. ఏం స్వామి ఓ 1000 ఇయ్యద్దా, మాకు 2000 ఇయ్యద్దా అని చెప్పేసి స్వామిని అడిగే పరిస్థితుల్లో ఉన్నాం. మనలో శక్తిహీనులమైనప్పుడు ఎన్ని రకాలైన అంశాల చుట్టూ మన మనస్సు పోతుందో అంత వేగంగా మన ఎనర్జీ లాస్ అవుతాం.
అంత వేగంగా ఎనర్జీ పోతుంది. మనలో శక్తి పెరుగుతున్న కొద్దీ మనలో ఉన్నతి పెరుగుతూ వస్తుంది. అవసరం రాదు, అసలు భగవంతుని యాచించాల్సిన అవసరమే రాదు మనకు. మనమే 100 మందికి ఇవ్వగలిగిన శక్తిలో ఉంటాం. గురుగారు ఇవ్వలే మనకందరికీ. ఎందుకు మనకు రాదు అంటే మనలో ఎక్కడో మన మనస్సును, మన శక్తిని లాగేసేటటువంటి ఒక తత్వం ఉంది. దీని పేరే పూర్వం చెప్పినటువంటి మాటల్లో కర్మ లేదా వాసన, ఇంకేదో ఏదో పేర్లు చెప్పుకుంటూ వచ్చారు. ఈ మలినాలన్నింటినీ మనం తొలగించుకునే ప్రయత్నం మొదలుపెట్టాలి.